నల్లమలలో ఎత్తంగుట్టపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ గుట్టలో నడుస్తూ పెద్ద బండరాళ్లపైకి ఎక్కుతూ స్వామిని దర్శించుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులోని ఎత్తం గ్రామ సమీపంలో నల్లమలలోని ఎత్తంగుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 3 రోజుల పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి వెలిగిస్తారు. గట్టుపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎత్తంగుట్టుపైకి కష్టపడి ఇష్టంతో ఎక్కి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. అయితే ఎత్తంగట్టుపై వెలిసిన స్వామి దర్శనం కోసం పెద్ద సాహసమే చేయాలి. పెద్ద బండరాళ్లపై చెట్ల కొమ్మలు పట్టుకుని పైకి వెళ్లాలి. రాళ్ల మధ్యలో పాకుతూ స్వామివారిని దర్శించుకోవాలి. ఎక్కడ పట్టు తప్పినా ప్రాణాలు కోల్పోవడమే. స్వామి అనుగ్రహంతో ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. భక్తితో స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు చెప్పారు. ప్రతి ఏటా జనసేన నేత పాషా గట్టు కింద ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ ఎక్కడం ఎలా అంటే గుట్టలు పట్టుకొని చెట్లు పట్టుకొని ఎంతో కష్టంగా ఉన్న భక్తులు తన దేవుడిపైన నమ్మకంతో ఎంత కష్టమైనా ముందుకు సాగుతూ వెళ్తుంటారు. అలాగే నేను గత 4 సంవత్సరాలుగా నేను కూడా ఎక్కుతున్నాను. మంచి జరుగుతుంది. ఇక్కడ భక్తులకి శ్రీ రామలింగేశ్వర స్వామి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం బాగానే భక్తులు తరలి వస్తుంటారు. అలాగే మాకు ప్రభుత్వం నుంచి మంచి టూరిస్ట్ ప్లేస్ కావడానికి ప్రభుత్వం నుంచి మంచి ఫండ్స్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల్ ఎత్తం గ్రామం అనగా విలేజ్ లో గత 5 సంవత్సరాలకెళ్ళి జనసేన పార్టీకి వెళ్ళి ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన స్ఫూర్తితో ఉదాహరణతో తీసుకొని ఎత్తం గట్టు మీద గత 5 సంవత్సరాలకెళ్ళి అన్నదానం వచ్చే భక్తులకు కానీ అలాగే వాటర్ ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ ఎక్కి అలసిపోయినాక భక్తులు కానీ ఫుడ్ అన్నదానం ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అలాగే మంత్రి గారి దృష్టికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకొని దీన్ని ఏదైతే పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతుంది. మంత్రి గారు ఉన్నారో పర్యాటక కేంద్రం మంత్రి గారు జూపల్లి గారు ఆయన దృష్టికి కొంచెం వెళ్ళేసి వచ్చే భక్తులకు రోడ్డు సదుపాయం అలాగే స్నానం చేయడానికి ఫెసిలిటీ అలాగే ఇక్కడే కొంతమంది భక్తులు అయితే గుండు చేపించుకుంటారు. అక్కడికి ఏది ఫెసిలిటీ ఏం లేదు. ఫ్యామిలీస్తో ఇక్కడికి వెళ్ళి నిన్న ఏదైతే భక్తులు ఎస్టీ సంబంధించిన భక్తులు కామారెడ్డికి వెళ్ళి వచ్చారు.